నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15వ పాఠం పిల్లలం అనేటటువంటి పాఠం గురించి తెలుసుకుందాం. పిల్లలు పిల్లలు అంటే ఎవరిని అంటారు? పిల్లలని మిమ్మల్నే కదా. పిల్లలు అంటే బాలలు అని కూడా అంటారు. మనము చిల్డ్రన్స్ డే రోజు బాలల దినోత్సవం రోజు ఒక చక్కటి పాట కూడా విన్నాం కదా. మరి పిల్లలు అనగానే మరి అల్లరి చేస్తారు, బాల్యంలో ఆటలు ఆడుకుంటారు, పాటలు పాడుకుంటారు, రకరకాలుగా. ఇంకా వేరే వేరే ఆటలన్నీ కూడా తొక్కుడు బిళ్ళ, తర్వాత గిల్లి దండ, తర్వాత ఇంకేంటిది, ఇంకా గోటిల ఆటలు ఆడుకునే పిల్లలు పల్లెటూళ్ళలో ఆడుకుంటూ ఉంటారనమాట. ఈ గిల్లిదండ, గోటిల ఆటలు, తర్వాత కోతి కొమ్మచ్చి, ఇవన్నీ రకరకాల దాగుడు మూతలు, ఇవన్నీ ఆటలు ఆడుతూ ఉంటారు. అయితే మరి అల్లరి చేయడమేనా పిల్లలంటే? కాదు, చదువు కూడా ఉండాలి, చక్కగా చదువుకోవాలి కూడా. మరి పిల్లలంటే ఎప్పటికీ అలానే ఉంటారా? పిల్లలే ఉంటారా? వాళ్ళలాగానే ఉంటారా? కాదు, పెద్దవాళ్ళు అవుతారు. మరి ఈ దేశాన్ని వెళ్ళేటటువంటి వాళ్ళు అవ్వచ్చు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయొచ్చు, ప్రజలకు సేవలు చేయొచ్చు. ఇవన్నీ కూడా చేసే అవకాశం వాళ్ళకు ఉంది. అందుకనే పిల్లల్ని ఏమంటారంటే భావి భారత పౌరులు అంటారు. భావి భారత పౌరులని అంటారు. అంటే ఇప్పుడు పిల్లలే కావచ్చు, కానీ రేపటి రోజుల్లో వాళ్ళదే రాజ్యం కాబట్టి, రాజ్యాన్ని వెళ్ళేటటువంటి వాళ్ళే కాబట్టి, అందుకని చెప్పేసి పిల్లలు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు అన్నమాట. పిల్లలకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకని చెప్పేసి ఏం చేయాలి? చదువుకోవాలి, మంచి మార్గంలో నడిచే అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుంచే. మరి ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి. అటువంటి బాధ్యత కూడా పిల్లలపైన ఉంది. అందుకనే తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇలా నడవాలి, ఇలా చదువుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. అందుకే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. అంటే పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా సరే తల్లిదండ్రులకు పిల్లవాడే. మరి ఈ విధంగా బాల్య దశ చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే నేను ఇంతకుముందే చెప్పాను, ఒక కవి, గజల్ కవి చెప్పాడని చెప్పేసి. ఏంటిది? ఉందో లేదో స్వర్గం, ఉందో లేదో స్వర్గం, నా పుణ్యం నాకిచ్చేయి. ఉందో లేదో స్వర్గం, నా పుణ్యం నాకిచ్చేయి. సర్వస్వం నీకిస్తా, సర్వస్వం నీకిస్తా, నా బాల్యం నాకిచ్చేయి. ఉందో లేదో స్వర్గం, నా పుణ్యం నాకిచ్చేయి. సర్వస్వం నీకిస్తా, నా సర్వస్వం నీకిస్తా, నా బాల్యం నాకిచ్చేయి అని చెప్పేసి అన్నాడనమాట. అంటే బాల్యం అనేది చాలా గొప్ప దశ అన్నమాట. అందుకని చెప్పేసి బాల్యంలో ఉండేటటువంటి ఎటువంటి కష్టాలు అవి ఎరగకుండా, బాల్యంలో ఉన్నప్పుడు ఏడిస్తే చాలు మనకు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. తల్లిదండ్రులు ఇప్పించేస్తారు. ఎందుకంటే పిల్లలు అంటే అంత, తల్లిదండ్రులకు అంత ప్రేమ ఉంటుంది. అందుకని చెప్పేసి అదే అల్లరిగా ఉండకుండా చదువుకుంటూ మనము ముందుకెళ్ళాల్సినటువంటి ఒక ఇది కూడా, బాధ్యత కూడా మన పైన ఉంది. మరి సరే, ఇక్కడ సరదాగా ఒక పాట ఇవ్వడం జరిగింది. అది ఏంటిదో ఒకసారి చూద్దాం, సరేనా? పిల్లలం మేం పిల్లలం, తొలకరి చిరుజల్లులం,
పిల్లలం మేం పిల్లలం రంగుల హరివిల్లులం. పిల్లలం మేం పిల్లలం చల్లని జాబిల్లులం. పిల్లలం మేం పిల్లలం విరిసిన మరుమల్లెలం. విరిసిన మరుమల్లెలం. చూడండి, పిల్లలు. పిల్లలం మేం పిల్లలం తొలకరి చిరుజల్లులం. పిల్లలం మేం పిల్లలం రంగుల హరివిల్లులం. పిల్లలం మేం పిల్లలం చల్లని జాబిల్లులం. పిల్లలం మేం పిల్లలం విరిసిన మరుమల్లెలం. చూడండి, ఇవన్నీ కూడా చాలా ఎంత చక్కటి పదాలు ఇక్కడ చెప్పడం జరిగిందో. పిల్లలం మేం పిల్లలం తొలకరి చిరు జల్లులం అంటే తొలకరి చిరు జల్లులు పడ్డప్పుడు చూడండి ఏంటిది, మట్టిలో నుంచి వాసన వస్తుందన్నమాట, మంచి సువాసన వస్తుంది. అలాంటి వాళ్ళు అనమాట పిల్లలంటే. మళ్ళా ఆ తొలకరి చిలుజల్లు పడగానే రైతు కూడా తన ఏర్పాట్లు చేసుకుంటాడు సేద్యం చేయడానికి, వ్యవసాయం చేయడానికి. అంటే అలాంటి ఏ పనికైనా సరే బాల్య దశ అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. అందుకే తొలకరి చిరుజల్లులం, ఆ ఆనందం అన్నమాట అది. తర్వాత పిల్లలం మేం పిల్లలం రంగుల హరివిల్లులం. రంగుల హరివిల్లు. హరివిల్లులో చూడండి, ఒక రంగే ఉంటుందా? విబ్జిఆర్ అని చెప్పేసి అంటారు, 7 రంగులు ఉంటాయి. మరి ఆ హరివిల్లును చూడగానే ఒక ఆనందం కలుగుతుంది మనకు. మరి అది ఎప్పుడు పడితే అప్పుడు కనపడదు మనకు కదా. మరి అలాంటి పిల్లలు అన్ని రకాల రంగులు రంగులు కలిగినటువంటి వాళ్ళను అంటే అలాంటి ఆ రంగులు ఏ విధంగా ఆనందాన్ని కలిగిస్తాయో అలాంటి ఆనందాన్ని వాళ్ళు పొందుతారు, ఆనందాన్ని వాళ్ళ తల్లిదండ్రులు కలిగిస్తారు. అలాంటి వాళ్ళ పిల్లలంటే. అదేవిధంగా పిల్లలం మేం పిల్లలం చల్లని జాబిల్లులం. చల్లని జాబిల్లి. జాబిల్లి అంటే ఏంటిది మరి? చందమామ. చల్లని జాబిల్లులం. చందమామ ఏం చేస్తుంది? చల్లని వెన్నెలని ఇస్తుంది అన్నమాట. సూర్యుడు వేడినిస్తే చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడనమాట. అలాంటి చల్లని జాబిల్లు లాంటి వాళ్ళనమాట, స్వచ్ఛమైనటువంటి వాళ్ళని అర్థం. అదేవిధంగా పిల్లలం మేం పిల్లలం విరిసిన మల్లెలం. మల్లెలు పూసినటువంటి మల్లెలం, స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. తెల్లగా, తెలుపు స్వచ్ఛతకు చిహ్నం అన్నమాట, గుర్తు. అందుకని చెప్పేసి ఇటువంటి భావాలు ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళ పిల్లలు. మరి చాలామంది పిల్లలు బాల్యంలో చాలా కష్టాలు పడేటటువంటి పిల్లలు కూడా ఉన్నారు. వీధి బాలలు ఉంటారు. వాళ్ళకు ఏముంటుంది, వాళ్ళకు తల్లిదండ్రులు, కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయాలో తెలియదు, ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలియదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. దానిపైన కూడా నేను ఒక పాట రాశాను. అది మరి ఇలా అనేక రకాలటువంటి బాల్యంలో అనేక రకాల బాధలను అనుభవించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి మా తల్లిదండ్రులు ఉండి కూడా పేదరికం వల్ల ఒక పూట అన్నం తినలేని పరిస్థితి కూడా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడో కార్మికులుగా పనిచేసేటటువంటి, అంటే పూర్వం ఇలాంటిది ఉండేదన్నమాట. అంటే పిల్లలు కూడా పనిచేసి మరి వాళ్ళ తల్లిదండ్రులు పోషించడం ఇలాంటివి. ఇప్పుడు అది బాలల గురించి చట్టాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బాలల దినోత్సవం కూడా మనం జరుపుకుంటాము. మరి ఈ విధంగా బాలలు భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా ఎదగాలి. వాళ్ళు రేపటి తరాలను వాళ్ళు కూడా బాగా చూసుకోవాలి, దేశం బాగుపడాలి అనేటటువంటి భావనతో మరి పిల్లల్ని ఈ విధంగా రక్షించడం అనేది జరిగింది. కాబట్టి పిల్లలు హాయిగా ఉండండి, స్వేచ్ఛగా ఉండండి.
చక్కగా చదువుకోండి. రేపటి తరాలను మీరు రేపటి తరానికి భావి భారత పౌరులు కాబట్టి మీరు దేశాన్ని బాగుపరిచేటటువంటి అవకాశం మీ చేతుల్లో ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకు అలా చేస్తారని నేను భావిస్తూ మరి పాట మీకు అర్థమైందని అనుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.